ఓం నమ శివాయ. ఈసారి జరిగేటువంటి యమునా నది పుష్కర స్నానము కన్యరాశి వారికి అఖండ లక్ష్మీ కటాక్ష యోగం జరగబోతుంది. 2వ తారీఖు 6వ నెల 2026 నుండి 13/6/2026 వరకు దేవగురు బృహస్పతి కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో సంచారం చేయునప్పుడు కన్యరాశి వారికి ఏకాదశ స్థానంలో అనగా లాభస్థానంలో దేవగురు బృహస్పతి సంచరించడము చాలా అరుదైనటువంటి సంచారం అని చెప్పి గమనించాలి. ఇలా 12 ఏళ్ళకు ఒక్కసారి మాత్రమే జరుగుతూ ఉంటుంది. కనుక కన్యరాశి వారు ఆ పుష్కర స్నానం చేయడం వలన సకల పాపాలు తొలగిపోతాయి. ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సుల వలన సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మలు తొలగిపోతాయి. అలాగనే గతించిన పెద్దవారికి పిండ ప్రదానములు, దశదానములు చేయడం వలన వీరికి వంశాభివృద్ధి కలుగుతూ వంశశాపాలు తొలగిపోతూ సంపూర్ణమైనటువంటి ఆ చంద్రార్కం వరకు వంశాభివృద్ధితో శ్రీరామరక్ష కలుగుతుందని చెప్పి గమనించాలి. భక్తులకి విజ్ఞప్తి, ఈ యొక్క కన్యరాశి జాతకులు ఈ యమునా నది స్నాన సమయంలో ఏ సమయంలో నదిలో దిగాలో తెలుసా? ఎన్నిసార్లు అర్ఘ్యం వదిలిపెట్టాలో తెలుసా? ఏ మంత్రాన్ని ఉచ్చరింపచేయాలో తెలుసా? 12 ఏళ్ల తర్వాత జరగబోయే మహా అద్భుతాన్ని ఆస్వాదించాలంటే ఏ మంత్రాన్ని తెలుసుకోవాలో తెలుసా? అయితే ఈ కింది నెంబర్ని సంప్రదించండి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్ పంపించగలిగినట్లయితే సంపూర్ణ జాతకాన్ని రాసి పంపించి 100 సంవత్సరాల జాతకంలో ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఎలా ఉంది, భవిష్యత్తు ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ గవళ శాస్త్రం ద్వారా, రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానం తెలియజేయడం జరుగుతుంది. అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.